అండ్ వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. వాలంటీర్లు మా సైన్యం అని అధికార పార్టీ నేతలు అంత కాన్ఫిడెంట్గా ఎలా మాట్లాడగలుగుతున్నారు? వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులా లేక అధికార పార్టీ ఏజెంట్లా? ముమ్మాటికి అధికార పార్టీ ఏజెంట్లేనని అటు విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వ జీతం తీసుకుని అధికార పార్టీ సేవ చేస్తున్నారని విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ఇంత రాద్ధాంతం జరుగుతుంటే ఎన్నికల కమిషన్ ఏం చేస్తోంది? ఎందుకు వాలంటీర్లను నియంత్రించలేకపోతోంది? ఈ విషయంలో విపక్షాలు ఫిర్యాదు చేసినా ఈసీ ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇదే అంశంపై చర్చిద్దాం. ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు జనసేన నాయకులు నెరుసు కృష్ణాంజనేయులు గారు. వెల్కమ్ టు ద డిబేట్ సార్. అలాగే మనకి జూమ్లో అందుబాటులో ఉన్నారు వైసీపీ నాయకులు మద్దిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. శ్రీనివాసరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్. కాసేపట్లో మనతో టీడీపీ అధికార ప్రతినిధి కూడా జాయిన్ అవుతారు. శ్రీనివాసరెడ్డి గారు, ఐ విల్ స్టార్ట్ ఆఫ్ విత్ యూ సార్. రైట్, టుడేస్ టాపిక్ ఈజ్ వాలంటీర్స్. రైట్, వాలంటీర్ల వ్యవస్థ అనేది మీ నాయకుని బ్రెయిన్ చైల్డ్. అంతకుముందు లేనటువంటి వ్యవస్థ. మీరు ప్రతి ఇంటికి ప్రభుత్వ సర్వీసులని డోర్ డెలివరీ, అంటే ఆల్మోస్ట్ లైక్ డోర్ టు డోర్ అనే క్యాంపెయిన్లో చాలా లిమిటెడ్గా ఒక 50 ఇళ్ళని ఒక వాలంటీర్కి కేటాయిస్తూ చేసినటువంటిది. చాలా పాజిటివ్స్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం కొన్ని కాంట్రవర్సీస్ కూడా వచ్చినాయి. దానిని హైలైట్ చేస్తూ కొంతమంది ప్రతిపక్ష నాయకులు కూడా హైలైట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సరే, అవన్నీ కాసేపు పక్కన పెడదాం, తర్వాత మాట్లాడుకుందాం సందర్భోచితంగా. అయితే పక్కన పెడితే ఈ రీసెంట్గా ఒకదాన్ని నేను కోట్ చేస్తాను. జస్ట్ 1 వీక్ బ్యాక్ మీ మంగళగిరిలో మీరు ఈ 2 నెలల లోపే జరగబోయేటటువంటి ఎన్నికల కోసం సమాయత్తం అవుతూ బూత్ లెవెల్ కమిటీలను వేసుకుని బూత్ లెవెల్లో ఏ విధంగా సంసిద్ధం అవుతున్నాం అని చెప్పేసి మీ అంతర్గతంగా ఒక మీటింగ్లో పబ్లిక్గా మీరు ఒక ఫామ్ని చూపించడం జరిగింది. ఆ ఫామ్లో ఆ బూత్ లెవెల్ కమిటీల్లో ప్రెసిడెంట్, ఆ బూత్ లెవెల్లో ఉండాల్సినటువంటి అధికారులు, మీ కార్యకర్తల నాయకులతో పాటుగా వాలంటీర్లను కూడా ఇంక్లూడ్ చేయటాన్ని ఎలా చూడాలి? ఒక పక్కన మీరే చెప్తారు వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కాదు, పార్టీకి వాలంటీర్లకు సంబంధం లేదు, వారు వాలంటీర్ మీన్స్ ద నేమ్ ఇట్ సెల్ఫ్, వాళ్ళు స్వచ్ఛంద సేవకులు అని, వాళ్ళకేదో గౌరవవేతం ఇస్తున్నాము. మరి ఇవన్నీ చెబుతూ ఈ విధంగా పార్టీకి పరమైనటువంటి కార్యక్రమాలు వాడుకుంటున్నారు అని విపక్షాలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలకి లేకపోతే విమర్శలకి మీరు ఓతం ఇచ్చినట్లుగా మీరు చేస్తున్న కార్యక్రమాన్ని మీరు ఎలా సమర్థించుకుంటారు? సురేష్ గారు, దిస్ ఈస్ ద ఫస్ట్ టైం టు అటెండ్ అవర్ సిటీ న్యూస్ అండ్ ఐఎమ్ హ్యాపీ టు బి విత్ యూ. చాలా సంతోషంగా ఉంది మొదటిసారిగా మీతో. ముందుగా నేనేం చెప్తున్నాను, అదేవిధంగా మన సిటీ వీక్షకులకు, సోదరులు జనసేన నుంచి వచ్చిన ఆంజనేయులు గారికి కూడా శుభ సాయంత్రం. ఇక్కడ మేమంటే చాలా చాలా భయపడుతున్నారు విపక్షాల వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేయలేకపోవడానికి కారణం ఈ వాలంటీర్స్. ఎందుకంటే ఈ వాలంటీర్ వ్యవస్థ ప్రారంభమైన తర్వాత మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ల మీద విష ప్రచారాన్ని స్టార్ట్ చేశారు. ఏంటంటే ఇంట్లో మగవాళ్ళు లేనటువంటి సమయంలో చూసి ఆడవాళ్ళకి తలుపు కొడతారు, ఏదో చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారని ఒక చెడు తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేశారు. అది అయిపోయిన తర్వాత ఆయన మిత్రపక్షమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉమెన్ ట్రాఫికింగ్ అనే దాన్ని ఇంకొక అంశాన్ని తీసుకొచ్చాడు. వీళ్ళంతా ఏంటంటే రాజకీయంగా ప్రజల యొక్క నమ్మకాన్ని, విశ్వాసాన్ని పొందలేక, ప్రజలకు చేసిందేమీ లేక, ప్రజలకు చేరువైనటువంటి వాలంటీర్ల మీద పడి ఏడుస్తా ఉన్నారు. వీళ్ళ యాటిట్యూడ్ మారిపోయింది సురేష్ గారు, మెల్లమెల్లగా మారుతూ వచ్చింది. ఇదే చంద్రబాబు నాయుడు గారు మేము వాలంటీర్లకి అందరికీ వ్యతిరేకులం కాదు, వాలంటీర్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్న వాళ్ళ మీద మాత్రమేనని చెప్పారు. వాలంటీర్ వ్యవస్థలోనే కాదు, ఏ ఉద్యోగాలైనా ఏ ఒక డాక్టర్ చేయొచ్చు, ఒక దుర్వినియోగం, ఒక లాయర్ చేయొచ్చు, ఒక టీచర్ కూడా చేయొచ్చు. ఎక్కడైనా సరే దుర్వినియోగం అయితే దుర్వినియోగం జరిగిన వాళ్ళ మీద సహజంగానే చర్యలు తీసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మధ్య నిన్ననే చూశాను, నేను అది మొన్న చూశాను. ఆయన కూడా వాలంటీర్ల వ్యవస్థకు నేను వ్యతిరేకం కాదు,
వాలంటీర్లు తప్పులు చేసే వాళ్ళనే శిక్షించాలని నేను కోరుకుంటున్నాను, తప్పులు చేసేవాళ్ళు కదా. వీళ్ళ వర్షన్ ఇట్లా ఉంటే వీళ్ళ మనసులో ఉన్నటువంటి భావాన్ని నిన్న ప్రొద్దుటూరుకి చెందినటువంటి ప్రవీణ్ అనేటటువంటి క్యాండిడేట్, ఉమ్మడి జనసేన తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఉమ్మడి అభ్యర్థి అంకుశం సినిమాలో రామిరెడ్డిని రోడ్డు మీద ఈడ్చుకుంటూ పోయినట్టుగా ఒక్కొక్క వాలంటీర్ని ఈడ్చుకుంటూ, అంటే వీళ్ళకి ఎంత కసి ఉందో వాలంటీర్స్ అంటే. ఈ వాలంటీర్స్ ఉండగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మనం ఏమీ చేయలేమనేటటువంటి భయం వాళ్ళలో ఉంది. ఆ భయంతో వచ్చేటటువంటి ఆరోపణలు ఇవన్నీ కూడా ఏదైతే రూల్స్ కు వ్యతిరేకంగా నిన్నటిదాకా ఏమన్నారంటే ఈ 1,34,000 మంది సచివాలయ ఉద్యోగాలు కూడా శ్రీనివాసరెడ్డి గారు, వాలంటీర్ ఉద్యోగాల కింద కలిపేసి ఏమి ఇచ్చారు, 5,000 దేనికి పనికి వస్తుందని చెప్పి. శ్రీనివాసరెడ్డి గారు, కెన్ యూ హియర్ మీ సార్? నా వాయిస్ వినపడుతుందా? ఒక్క నిమిషం. మీకు అడ్డుపడుతున్నాను కాదు, మీరన్నమాటే వీళ్ళంతా భయపడుతున్నారు వాలంటీర్లను చూసి. వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు భయపడాల్సిన పరిస్థితి వచ్చింది అంటే, మీరు వాలంటీర్లని మీ పార్టీ కార్యకర్తలుగా వాడబోతున్నారా, అందుకు భయపడుతున్నారా? అలా మీరు మా కార్యకర్తలే అని చెప్పేసి మీ సీనియర్ నాయకులు ధర్మాన గారు పలు సందర్భాల్లో చెప్పిన అందుకు భయపడుతున్నారా? లేదంటే గత నెల వాలంటీర్లకు అవార్డులు ఇచ్చిన కార్యక్రమంలో మీరంతా మా సైన్యం అని చెప్పేసి స్వయాన ముఖ్యమంత్రి గారు అన్నందుకు అందుకు భయపడుతున్నారా? అంటే మీరు అన్నదాన్ని మీరే ఒప్పుకుంటున్నట్లే కదా. మీరు వాలంటీర్లను మేము ఏ విధంగా మా సొంత పార్టీ ప్రయోజనాలకు వాడుకోబోతున్నాం అనేది ఇప్పుడు కాసేపటి క్రితమే మీ నోటి నుంచి కూడా వచ్చింది. వాలంటీర్లను చట్ట ప్రకారము వాలంటీర్లు అనేవాళ్ళు ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్నారు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలి. వాళ్ళని ఎన్నికల డ్యూటీలు వాళ్ళకి వేయటానికి వీల్లేదు, లేదా రాజకీయ పార్టీలు ఉపయోగించుకోవడానికి వీల్లేదనే విషయంలో కోర్టుకు కూడా వెళ్ళారు. ఆ కోర్టులో ఎట్లా వస్తుందో, ఏం తీర్పు చెప్తారో మనం ఎదురు చూడాలి. దాని తర్వాత విషయం మనం మాట్లాడుకుందాము. వాలంటీర్స్ గురించి, వాలంటీర్స్ కి వందనాలని మీరు అన్నదాంతో ఏకేపిస్తాను సురేష్ గారు. వాలంటీర్లకు 5,000 ఏమి జీతం అన్నవాళ్ళు సంవత్సరానికి ఒకనాడు వాళ్ళల్లో వాలంటీర్ల వాళ్ళ సేవలను గుర్తించి ఒక సంవత్సరంలో ఒక పంటలాగా ఒక 15,000, 25,000, 40,000 వాళ్ళకి ఇస్తే వాళ్ళకి జీవితాలు, వాళ్ళు కొంత వెలుగు చూస్తాయి జీవితాలు. పేదవాడి జీవితం వెలుగు చూడటమే కదా జగన్మోహన్ రెడ్డి గారి కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ లో ముందుకెళ్తా ఉన్నాడు. మీరు అడిగేది ఏంటంటే ఎన్నికల విధులకు వాడుకుంటాం అనేది తప్పు కదా అంటున్నారు. ఎన్నికల విధులకు వాడుకున్నప్పుడు మీరు అనండి ఆ మాట. ఎన్నికల విధులకు ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్స్ ఉంటాయో ఆ డైరెక్షన్స్ ప్రకారం జరిగిద్దే తప్ప మా ఇష్ట ప్రకారం మేము చేసుకోవడానికి, ఇది మా ఇష్ట ప్రకారం నడుచుకోవటానికి ఎక్కడ కూడా అవకాశాలు ఉండవు. ఏదైతే ఆదేశాలు ఉంటాయో, ఏదైతే నియమ నిబంధనలు ఉంటాయో వాటికి లోబడే జరగాల్సినవన్నీ జరుగుతాయి సురేష్ గారు. ఓకే సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. కృష్ణాంజనేయులు గారు, శ్రీనివాసరెడ్డి గారు పలు అంశాలు లేవనెత్తారు. గత సంవత్సర కాలంలో పలు సందర్భాల్లో మీ అధినాయకుడు జనసేనాని పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు, అసలు మొట్టమొదటిసారి వాలంటీర్ల గురించి పబ్లిక్ డొమైన్లో ఒక బహిరంగ సభలో వాలంటీర్లకి ఒక నెగిటివ్ థాట్ వచ్చే విధంగా, అంటే ఆయన ఉద్దేశం అది కాదు, నేను కూడా ఏం ఆపాదించట్లేదు. ఆయన అన్నట్టే, శ్రీనివాస్ గారు అన్నట్టే అన్ని వ్యవస్థల్లోనూ అక్కడక్కడ కొన్ని లోపాలు ఉంటాయి, లొసుగులు ఉంటాయి, కొంతమంది చెడ్డ వ్యక్తులు ఉంటారు. దాన్ని బట్టి వ్యవస్థ మొత్తానికి ఆపాదించాల్సిన అవసరం లేదు. అలాగే వాలంటీర్లలో కూడా అడపదడప దాదాపు 2.5 లక్షల మంది వాలంటీర్లలో అడపదడప 1-2 జరిగిన దాని ప్రకారంగా వాలంటీర్ వ్యవస్థ మొత్తం. అయితే అక్కడ పవన్ కళ్యాణ్ గారు చాలా కేటగిరీలుగా చెప్పారు. డేటా గురించి చెప్పింది అంతే తప్ప ఆయన కూడా ఏం వాలంటీర్లు ఏమి క్రిమినల్స్ అని చెప్పేసి ఆయన ఏమనలేదు. వాళ్ళు సేకరిస్తున్నటువంటి డేటా ఈవెన్ వాళ్ళకు కూడా తెలియదు. ఆ డేటా వాళ్ళు సేకరించడం వరకే వాళ్ళ పని. ఆ డేటాని ఇది పై అథారిటీస్కి పంపిస్తే అది మిస్యూజ్ అవుతుంది హైదరాబాద్లోని ఈ డేటా సెంటర్స్కి వెళ్ళి అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి ఓవరాల్గా ఇచ్చినటువంటి దాన్నే శ్రీనివాసరెడ్డి గారు కోట్ చేశారు. అలాగే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే, మీ అధినాయకుడి నుంచి కానీ లేకపోతే టీడీపీ నాయకుల నుంచి కానీ విపక్షాల నుంచి వాలంటీర్ వ్యవస్థ అనేది మోస్ట్ సక్సెస్ఫుల్ సిస్టమ్ అనేది నిరూపితమైంది. కాబట్టి ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ విజయాన్ని ఆపటం ఎవరి వల్ల కాదు. కాబట్టి ఇండైరెక్ట్గా వాలంటీర్లు అంటే భయపడుతున్నారని శ్రీనివాస్ గారి కాన్సెప్ట్. ఒడిసే అంటే ఈరోజు ప్రభుత్వ పథకాల ద్వారా ప్రభుత్వం ప్రజల మన్ననలు పొందిందా, లేకపోతే వాలంటీర్ వ్యవస్థ ద్వారా మన్ననలు పొందిందా?
ఇందాక శ్రీనివాసరెడ్డి గారు ఒక మాట అన్నారు, వాలంటీర్లను దాటి మా దగ్గరికి రావాలంటే భయపడుతున్నారు జనసేన వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు. మీకు ప్రతిపక్షాలకి మధ్య వాలంటీర్లు ఉండారు, మేము వాలంటీర్లను అడ్డం పెట్టుకున్నాము అనే మాట చెప్పకనే చెప్పారు శ్రీనివాసరెడ్డి గారు. ఇందాక మమ్మల్ని వాలంటీర్లు దాటి మా దగ్గరికి రాలేకపోతున్నారు టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు అన్నారు. ఒకటి, ఏదైనా ఒక వ్యవస్థ అనేటువంటిది కొత్తగా ఏర్పాటు చేసినప్పుడు దాంట్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ప్రతిపక్షాల బాధ్యతగా దానిలో మంచి ఉంటే మంచిని ఒప్పుకుంటారు, ఏదన్నా లోటుపాట్లు ఉన్నప్పుడు ప్రతిపక్షాలు చెప్పటం అనేటువంటి ప్రతిపక్షాల యొక్క బాధ్యత. ఆ చెప్పిన దాన్ని తీసుకోగలిగి మెరుగుపరుచుకుని ఒక అడుగు ముందుకెళ్ళి దాన్ని ప్రయోగాత్మకంగా విజయం సాధించే విధంగా చేసుకుంటూ అనేటువంటిది ప్రభుత్వాల యొక్క బాధ్యత. కానీ మీరు చెప్పినవన్నీ తప్పే అనేటువంటి విధంగా వాలంటరీ వ్యవస్థ మీదే మేము పూర్తిగా ఆధారపడే విధంగా ఈ రోజున ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కూడా ఆ రాష్ట్రంలో ప్రజల మీద, ప్రజల యొక్క ఆలోచన విధానం మీద లేదా ప్రజాప్రతినిధుల మీద ఎలక్షన్లు జరుగుతాయి. కానీ వాలంటరీ కానీ మన ఆంధ్రప్రదేశ్లో మాత్రమే వాలంటరీ వ్యవస్థ మీద ఎలక్షన్స్ జరుగుతున్నాయి అనే విధంగా ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తయారు చేశారంటే అది నిజంగా మన ప్రజాస్వామ్యానికి, అలాగే మన యొక్క రాజ్యాంగానికి, ప్రజల యొక్క స్వేచ్ఛకి, అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న యొక్క పార్టీల యొక్క దీనికి సరితూగే వ్యవహారమేనా అనేటువంటి మేము అడుగుతున్నాం. ఈరోజు వాలంటీర్ వ్యవస్థలో మేలు జరిగిన మాట వాస్తవమే. అట్ ద సేమ్ టైం ఈ టెక్నాలజీ పెరిగిన దాని మీద మన బొటనవేలు ద్వారానే మనం మన బొటనవేలుని ఎక్కడైతే ఆ ఐరిస్ సెంటర్లోనో లేకపోతే ఫింగర్ ప్రింట్ సెంటర్లోనో అది వాలంటీర్ దగ్గరికి వచ్చి ఓపెన్ చేయగానే మన డేటా ఓపెన్ అయ్యే పరిస్థితి. ఈరోజు మన ఆస్తులు ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా ఒక్క బొటనవేలు ద్వారానే, మనం బొటనవేలు వేస్తే చాలు మన ఆస్తులు ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితికి వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి డేటా కానీ అలాగే మన పర్సనల్ డేటా కానీ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎక్కడికి వెళ్తుంది, అది ఒక ప్రైవేట్ సంస్థలకు వెళ్తుంది, అది మిస్యూజ్ అవ్వదనేటువంటి నమ్మకం ఏంటి అనేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. అండ్ మిస్యూజ్ అవుతుందన్న గ్యారెంటీ ఏంటి? మీరు ఏమైనా ప్రూఫ్ చూపించారు అంటే? ఈవెన్ ఆ రోజు కూడా జనసేనాని గారు నాకు కేంద్ర సంస్థల నుంచి ఏకంగా హోం శాఖ నుంచి నాకు సమాచారం ఉంది అన్నారే తప్ప అది ఎటువంటి సమాచారం ఏంటనేది ప్రూఫ్ చూపించాలి. అది అఫ్కోర్స్ అది సాధ్యపడేది కాదు. కేంద్రం నుంచి వచ్చేటటువంటిది చాలా సీక్రెటివ్గా ఉంటుంది, చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది. అది ఎవరు పడితే వాళ్ళు బహిర్గతం చేసే అవకాశం లేదు, అధికారం కూడా ఉండదు. ఎందుకంటే ఇట్స్ అగెన్స్ట్ ద స్పిరిట్ ఆఫ్ ది దాని సీక్రెసీ అంటారు. అది గవర్నమెంట్ సీక్రెట్ ఫైల్స్ కింద వస్తుంది. అది వాళ్ళకై వాళ్ళు బహిర్గతం చేయాల్సిందే. కానీ నేనేమంటున్నానంటే ఒక బేస్ లేకుండా ఒక వేగ్గా అటువంటి కామెంట్స్ చేయటం వల్ల ఒక ప్యానిక్ వాతావరణం ఏర్పడవచ్చు, ప్రజలు భయపడవచ్చు, వాలంటీర్లు ఏమో ఒక్కసారిగా ఉలిక్కి పడవచ్చు. అదే జరిగింది కొన్ని ప్రాంతాల్లో. ఈవెన్ మీ నాయకుడి మీద కేసులు కూడా పెట్టడం జరిగింది. కాదండి, ఇక్కడ వాలంటీర్లు సమాచారాన్ని సేకరించటం, వ్యక్తిగత డేటాని సేకరించడం వాళ్ళకే వాళ్ళ బాధ్యత. కానీ దీన్ని పైకి ఎవరికి పంపిస్తున్నారు, ఎక్కడికి వెళ్తుంది అనేటువంటిది వాలంటీర్లకు మాత్రం తెలియదు. అది మిస్యూజ్ అవుతుందా ఏమవుతుందా? రేపొద్దున ఏదన్నా అసాంఘిక కార్యక్రమాల్లోకి వెళ్ళినప్పుడు దానికి బాధ్యులు వాలంటీర్లే అవుతారు. గతంలో ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు కూడా జైలు జీవితం గడపాల్సినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో చూసాం మనం. అంత బలమైనటువంటి వ్యవస్థ ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లకే ఆ పరిస్థితి వచ్చినప్పుడు చట్టబద్ధం లేనటువంటి ఉద్యోగాలు, ఒకవైపేమో గౌరవ వేతనం అంటారు, ఒకవైపేమో వాళ్ళు చేసేటువంటి సర్వీస్ అంటారు. అట్ ద సేమ్ టైం అలాంటి చట్టబద్ధత లేనటువంటి ఉద్యోగస్తుల మధ్య ఇంత డేటాను అప్పచెప్పే పరిస్థితి వచ్చినప్పుడు దానికి గ్యారంటీ ఎవరు అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. అలాగే కొన్ని సంఘటనలు కూడా జరిగినాయి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి నెల రోజుల లోపలనే కేంద్ర గవర్నమెంట్ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఇంతమంది లేడీసు హ్యూమన్ ట్రాకరింగ్ అయ్యారనేటువంటి విషయాన్ని కేంద్ర గవర్నమెంట్ ప్రకటించిందా లేదా? తర్వాత మరి దాన్ని ప్రకటించడానికి గల కారణం ఏంటంటే, ఒక ఇంట్లో పెద్దవాళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఎవరన్నా భర్త లేనటువంటి వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే వయసు వచ్చినటువంటి ఆడపిల్లల వాళ్ళు ఉండొచ్చు, లేదా పిల్లలు ఎక్కడన్నా ఉద్యోగాలు చేస్తుంటే పెద్ద వయసు ఉన్నటువంటి వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళ దగ్గరికి వెళ్ళే క్రమంలో, వాళ్ళ యొక్క గుమ్మంలోకి వెళ్ళే క్రమంలో గతంలో ఏంటి, ఎంఆర్ఓ ఆఫీసో లేకపోతే ఎండిఓ ఆఫీసో లేకపోతే పంచాయతీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వ్యవస్థ ఉంటుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఓన్లీ ఒకే ఒక వాలంటరీ మన గుమ్మం దాటి మన ఇంట్లోకి వచ్చే పరిస్థితి వచ్చినప్పుడు అంటే మేమందరినీ కూడా దీంట్లో అంటలా,
దాంట్లో మీరు తీసుకున్న దాంట్లో ఏదన్నా క్వాలిఫికేషన్ ప్రకారం లేకపోతే వాళ్ళ మీద కేసులు ఉన్నాయి ఏమున్నాయి మీరే చెప్పారు ఓపెన్గా. వాలంటీర్ నియామకం మన వైసీపీ కార్యకర్తలే జరుగుతుందని చెప్పి గతంలో ఎక్కడ వైజాగ్ సభలోనే ఎక్కడ ధర్మాన ప్రసాద్ గారు సంథింగ్ ఎవరో కానీ మాట్లాడారు. అలాగే మన వాళ్ళకి న్యాయం చేస్తారు, మన వాళ్ళే వాలంటీర్లుగా నియామకం జరుగుద్ది అనేటువంటి మాట వాళ్ళ యొక్క మీటింగులోనే చెప్పినప్పుడు వచ్చేటువంటి వ్యక్తులు ఎలాంటి వాళ్ళు వస్తారు ఏంటి, మన గుమ్మం దాటి మనం ఎవరన్నా వస్తే మనకు ఇప్పుడు కొరియర్ వచ్చినా కూడా మనం గుమ్మం బయట నుంచో పెట్టి మాట్లాడతాం. అలాంటిది వాలంటీర్ వ్యవస్థ వచ్చినప్పుడు అతను ఒక ఎంప్లాయీ, అతను ఒక సర్వీస్ చేస్తానని చెప్పి లోనకి పిలుచుకొచ్చే పరిస్థితులు అక్కడ ఎంతవరకే మనకు భద్రత ఉంటుంది, మనం ఇచ్చే డేటా ఎంతవరకు భద్రత ఉంటుందని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం మాత్రం 100% కరెక్టు. అది మాట్లాడటం వల్లనే ఎంతో కొంత ప్రజల్లో అవేర్నెస్ వచ్చింది, అలర్ట్నెస్ వచ్చింది. ఎందుకంటే వైజాగ్లోనో కాకినాడలో చూసాం ఒక ఆవిడ్ని బంగారపు నగల ఎన్ని కూడా తీసుకెళ్ళిపోయి చంపేసే పరిస్థితి వచ్చింది. అలాగే ఒక చోట ఆడపిల్లల్ని ప్రేమ పేరుతో ఎత్తుకెళ్ళిపోయి పడుతుంది. ఆయన అన్నట్టు శ్రీనివాసరెడ్డి గారు అన్నట్టు అన్ని వ్యవస్థలు ఉంది. కానీ ఒక స్థాయి ఉద్యోగస్తుడు ఎంఆర్ఓనో లేకపోతే ఎండిఓనో లేకపోతే ఒక విలేజ్ ఈఓనో చేయాలంటే అతనికి ఒక పరిధి ఉంటుంది, అతనికి ఒక పెన్షన్స్ అనో లేకపోతే అతను ఒక జీతము ఉద్యోగం దాని మీద కమాండింగ్ ఉంటుంది. కానీ ఇలా వాలంటరీ వ్యవస్థ వాళ్ళ సాక్షాత్తు వాళ్ళ ఎమ్మెల్యేలే చెప్తున్నారు ఏమనంటే ఈరోజు మాకు వాలంటీర్కి ఉన్నటువంటి ఇది కూడా మాకు లేకపోకుండా పోయిందని చెప్పి. మళ్ళీ ఒకవైపు ఏమంటున్నారంటే వాలంటీర్లను పొగుడుతున్నారు. ఏ ఎమ్మెల్యే గారు అబ్బాయి అన్న వాలంటీర్ కింద జాయిన్ అయ్యారా, లేదా ఏ జడ్పీటీసీ సభ్యుడు కొడుకన్నా జాయిన్ అయ్యారా? బీటెక్లు చదివి ఎంటెక్లు చదివినటువంటి పిల్లల్ని మనం 5,000 రూపాయలు వాలంటీర్ వ్యవస్థలో పెడితే కరెక్ట్గా చదువు అయిపోయిన తర్వాత అతను ఒక 5 years కనుక వాలంటీర్కి చెప్తే తర్వాత అతని యొక్క ఏదైతే నైపుణ్యం ఉందో ఏదైతే చదువుకున్నాడో దాంట్లోకి వెళ్ళి అతను సక్సెస్ అవ్వగలడా అని చెప్పి నేను చెప్తున్నా. రేపొద్దున గవర్నమెంట్లు మారచ్చు. మనం ఎప్పుడు కూడా శాశ్వతమైనటువంటి అభివృద్ధి పిల్లల్లో ఉన్నటువంటి నైపుణ్యాలను బయటకు తీసి అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలి తప్పితే పెన్షన్లు ఇవ్వటం ఎంత కొంతవరకు పాజిటివ్ జరిగింది, మేమేం కాదంట్లా దాంట్లో. కానీ దీంట్లో పాటు నెగిటివ్ కూడా ఉంది. దాన్ని సరిచేయండి బాబు అని అంటే ఎంతసేపు ప్రతిపక్షాల మీద పడి మీరు వాలంటరీ వ్యవస్థకు వ్యతిరేకం అంటే మేము క్లియర్గా చెప్పాం వాలంటరీ వ్యవస్థలో తప్పులు జరుగుతున్నాయి, ఉమెన్ ట్రాకింగ్ జరిగింది, వారి యొక్క వ్యక్తిగత విషయాలన్నీ బయటికి వెళ్తున్నవి, దీంట్లో కొంతమంది తప్పు చేస్తున్నారు, దీన్ని సరిచేయండి అని చెప్పి మేము చెప్తే మీరు ఎంతసేపు వాలంటరీ వ్యవస్థనే మా మీదకి ఉసిగొలిపి జనసేన వాళ్ళ మీద ఉసిగొలిపి ఆ రోజున ధర్నాలు చేపించారు. అదే పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా నాకు ఓట్లు సీట్లు జనం ఇవన్నీ ఆలోచించుకోకుండా రేపు వచ్చేటువంటి ప్రమాదాన్ని ముందే ఆయన ఇచ్చేశారు. అదేవిధంగా రేపొద్దున వాలంటరీ వ్యవస్థనే ఒకవేళ ఈ పొత్తులో భాగంగా వచ్చినా కూడా దాంట్లో ఉన్న తప్పులను సరిచేసి స్టెబిలైజ్ చేసే ప్రయత్నం చేస్తారు తప్పితే ఇదే విధంగా కంటిన్యూషన్ చేస్తే మాత్రం భవిష్యత్తులో ప్రమాదం అనేటువంటిది మాత్రం 100% నిజం. శ్రీనివాసరెడ్డి గారు ఆయన చెప్పిన దాంతో కృష్ణాంజనేయులు గారు చెప్పిన దాంతో పాటుగా నేను కొన్ని యాడ్ చేస్తాను, వాటన్నిటికీ మీరు ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు ఏదైతే ఉమెన్ ట్రాఫికింగ్ ఉందో అది ఆరోపణలు అవ్వచ్చు, లేదంటే ఒక రకమైన డేటా కూడా వచ్చింది. డేటా వచ్చిన తర్వాత అయినా కానీ ఏనాడైనా ప్రభుత్వం కానీ లేకపోతే డీజీపీ స్థాయిలో కానీ పోలీసులు డిపార్ట్మెంట్ కానీ ఒక రివ్యూ మీటింగ్ స్పెసిఫిక్గా జరిగిన దాఖలాలు అయితే నాకు గుర్తులేవు. వై నాట్? ఎవరైతే ఏమైందండి, డేటా వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పాడని కాదు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి హోమ్ డిపార్ట్మెంట్ నుంచి ఎప్పుడైతే డేటా రిలీజ్ అయిందో జనరల్గా జరుగుతుంటాయి కదా టైం టు టైము ఇన్ని రకాల ఇయర్ ఎండింగ్ రిపోర్ట్స్ కూడా ఇస్తుంటారు. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మర్డర్స్ ఎన్ని తగ్గాయా పెరిగాయా, లేదంటే కనుక అలాగే రాబరీస్, అలాగే ట్రాఫికింగ్ కేసెస్, లేదంటే కనుక మానభంగాలు అవ్వచ్చు, ఇటువంటివన్నీ చెప్తున్నట్లు కానీ దీని మీద ఒక రివ్యూ మీటింగ్ ఎందుకని జరపలేకపోయారు ఇన్నాళ్లలో? దానికి ఏం చెప్తారు? సురేష్ గారు ముందుగా ఆంజనేయులు గారు చాలా చక్కగా, ఇప్పుడు ఎందుకంటే నేను జనసేన డిబేట్ లో పాల్గొన్నప్పుడు చాలా మంది ఎట్టబడితే అట్లా మాట్లాడతారు. ఈయన చాలా సౌమ్యంగా చాలా చక్కగా మాట్లాడుతున్నారు. ముందుగా ఆయనకు అభినందనలు. ఎందుకంటే ఆయన కొన్ని సానుకూల అంశాలు చెప్పారు, కొన్ని ఆయనకు ఉన్నటువంటి వాళ్ళ నాయకుడు చెప్పిన దాని మీద ఆయన బేస్ అయ్యి ఉండి మాట్లాడిన అంశాలను నేను కాదంటలా. కానీ ఇక్కడ వాలంటీర్లను దాటి అని నేను అల్లా, వాలంటీర్లను చూసి భయపడుతున్నారు అన్నాను. తర్వాత ఈ సచివాలయ వ్యవస్థ తీసుకురావటం అనేది గౌరవ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ నందమూరి తారక రామారావు గారికి కలండి, ఒక కళ. ఆయన ఏంటంటే నందమూరి తారక రామారావు గారు ప్రజల వద్దకు పాలన తీసుకెళ్ళాలి అని విశ్వ ప్రయత్నం చేసినటువంటి దాంట్లో భాగంగా ఆయన మండల వ్యవస్థ 1 by 1 చేసుకుంటూ వచ్చారు. అదే విధంగా ప్రజల గురించి ఆలోచించేటటువంటి నేతలు ఆలోచనలు చేస్తారు. ఈ యొక్క సచివాలయ వ్యవస్థని తీసుకొచ్చి
నిజంగా ప్రజల వద్దకు పాలన తీసుకెళ్ళాలి. మీరు వాస్తవాలు చూడండి, ఒకప్పుడు పెన్షన్ తీసుకునేటటువంటి మహిళలు, పెద్దలు, వృద్ధులు ఎంత ఇబ్బందులు పడ్డారు. ఈ రోజున పెన్షన్ ఏ విధంగా ఇంటికి వస్తుంది అనేది వాస్తవాన్ని మనం గమనించాలి. రెండోది, ఏదైతే ఈ వేరే సంస్థలకు వెళ్ళిపోతుంది అనేది అది ఫేక్ ప్రచారమే తప్ప ఆధారం లేనటువంటి ప్రచారం. కేంద్రంలో కూడా చెప్పారన్నారే, చాలా తెలివిగా ఆంజనేయులు గారు అన్వయించుకుంటున్నారు. ఏంటంటే కేంద్రంలో చెప్పింది ఏంటంటే 30,000 3 సంవత్సరాల డేటా. సంవత్సరానికి 10,000, సంవత్సరానికి 10,000 చొప్పున చూసుకుంటే, మరి ఇక్కడ మనకంటే వాలంటరీ వ్యవస్థ ఉందండి. గుజరాత్ లో వాలంటరీ వ్యవస్థ లేదు కదా. గుజరాత్ లో కూడా 12,000 మంది మహిళలు ట్రాఫికింగ్ జరిగింది, మహిళలు మిస్ అయినటువంటి పరిస్థితి, మిస్సింగ్ కేసులు ఉన్నాయి. శ్రీనివాసరెడ్డి గారు మీరు చాలా అనేది అదే. ప్రశ్న వేశారు శ్రీనివాసరెడ్డి గారు, నేననేది అదే. అది కారణం ఏదైనా కానీ వై డోంట్ యూ కండక్ట్ ఏ రివ్యూ చేస్తే దేని వల్ల జరిగినాయి ఆ అబ్డక్షన్స్ కానీ, ఆ ఉమెన్ ట్రాఫికింగ్ కేసెస్ కానీ, ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ ద డేటా స్టోలెన్ ఫ్రమ్ థర్డ్ పార్టీస్ ఫ్రమ్ వాలంటీర్స్ దాని ద్వారానా, లేదంటే వేరే కేసుల ద్వారానా, లేకపోతే ఇవన్నీ ఇండివిజువల్ కేసెసా, ఇవన్నీ మిస్లీనియస్ కేసెసా? వీటన్నిటికీ ఒక కేటగరైజ్ చేసుకుంటూ వస్తారు కదా. అప్పుడు చక్కగా తేటతెల్లం అవుతుంది కదా, వైట్ పేపర్ లాగా ప్రజల ముందు. ఇదంతా కూడా డేటా చోరీ వల్ల కాదు, వాలంటీర్ల ద్వారా వాళ్ళకి తెలియకుండా బయటకు వెళ్ళిన ద్వారా కాదు. ఇది ప్రతి సంవత్సరం జరిగేటటువంటి అన్ని రాష్ట్రాల్లో జరిగినట్లుగానే ఇక్కడ కూడా జరిగినాయి, ఇవి రకరకాల కారణాలతో జరిగినాయి అని చెప్పేసి క్లియర్గా ప్రజల ముందు పెడితే క్లారిటీ వచ్చేస్తుంది కదా సార్. సురేష్ గారు, చాలా మంచి ప్రశ్న మీరు వేశారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దౌర్భాగ్యం ఏంటంటే, జరిగిన నిజాలని, జరిగిన వాస్తవాలని ప్రభుత్వం తరపున ఒక పత్రికలో మేము చూయించుకోవాల్సిందే, చెప్పుకోవాల్సిందే, కానీ వాళ్ళు రాయరండి. పవన్ కళ్యాణ్ గారు ఆరోపణలు చేసినటువంటి 4వ రోజుకే డీజీపీ గారు సమావేశం పెట్టి ఈ రకంగా ఇంతమంది వెళ్ళిపోయిన మాట వాస్తవం, ఈ రకంగా మిస్ అయినటువంటి వాళ్ళలో ఇంతమంది రికవరీ అయ్యారు, ట్రేస్ అవుట్ అయ్యారు, మిగిలిన వాళ్ళు 2,663 అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు. అది ఏ పత్రికలో రాలేదండి ఎక్సెప్ట్ సాక్షి. మిగతా వాళ్ళు వెయ్యరు. ఆయన డీజీపీ గారు స్వయంగా కూర్చొని చెప్పారు. మరి దాన్ని కన్సిడర్ చేసి వెయ్యినప్పుడు వాళ్ళ వార్తలు కూడా వాళ్ళు నిజాలని దాస్తా ఉంటే, అంబేద్కర్ గారు ఏం చెప్పారు, నిజాలను కూడా దాచేస్తా ఉంటే నిజానికి కూడా పబ్లిసిటీ కావాలి, నిజాన్ని కూడా చెప్పుకోకపోతే అబద్ధాన్ని నిజమని నమ్ముతారని ఆయన చెప్పారు. అదే విధంగా ఒక అబద్ధం లాగా ప్రచారం చేసుకుంటా పోతున్నారు తప్ప, డీజీపీ గారు చాలా స్పష్టంగా మంగళగిరిలో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టాలా ఆయన దానికి చెప్పడం జరిగింది. అందువల్ల ఈ రోజున మేము కేసేసాం పవన్ కళ్యాణ్ గారి మీద. ఎవరు మీ మీద శ్రీనివాసరెడ్డి గారు, తెలుగు రాష్ట్రాల్లో మీడియా 2-3 వర్గాలుగా విడిపోయిన మాట కాదలనేటువంటి వాస్తవం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది ఒక తెలుగు రాష్ట్రాలని కాదు, దేశవ్యాప్తంగా ఉంది. ఇది దౌర్భాగ్యం. పక్కన పెడితే తెలుగు రాష్ట్రాలు ఇంకాస్త ఎక్కువ ఉంది అనుకుందాం, కాసేపు ఒప్పుకుందాం. కానీ మీరు పవర్లో ఉన్నారు, మీరు అధికారులు ఉన్నారు. మీరు గనక ఒక సమావేశం కానీ ఒక రివ్యూ మీటింగ్ కానీ పెడితే అన్ని మీడియా సంస్థలు ఖచ్చితంగా అటెండ్ అవ్వాల్సిందే, అవి లైవ్ ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే మీరు ఇచ్చుకునే అవకాశం ఉంటుంది, మీకు కొన్ని సోర్సెస్ ఉంటాయి, మీకు కొంత సౌలభ్యం ఉంటుంది. అదే కనుక ప్రతిపక్షాలు చేయాలంటే అది అంత ఈజీ కాదు. అఫ్కోర్స్ వారి సొంత మీడియా ఇవ్వకపోవచ్చు, దట్స్ దేర్ ఓన్ చాయిస్. నేనేమంటున్నానంటే, మీకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. యు ఆర్ ఇన్ పవర్ and you got the systems with you to reach out to the people. సార్, మేము ప్రజల దగ్గరికి ప్రజలైతే సాటిస్ఫైగా ఉన్నారండి, ప్రజలకు రీచ్ అయింది. కానీ మీలాంటి సీనియర్ జర్నలిస్టులకు కూడా దాని మీద చర్యలు తీసుకోలేదనేటటువంటి అభిప్రాయంతోనే మీరు ఉన్నారా లేదా? ఖచ్చితంగా మేము చర్యలు తీసుకున్నాం. 2,663 ఇంకా ట్రేస్ అవుట్ కావాల్సి ఉన్నది అని చెప్పేసి డీజీపీ గారు చెప్పుకున్నారు. ఆ లెక్కని బయటకు రానివ్వట్లేదు. నేనేమంటున్నానంటే, సార్ ఏమన్నారంటే ఇందాక, ఐఏఎస్ని కూడా జైలుకు పంపించినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అన్నారు. సరే, జైలులో అక్రమ కేసులకు బలైనటువంటి వాళ్ళు ఏ విధమైనటువంటి వాళ్ళు, శ్రీలక్ష్మిని తీసుకోండి, బ్రహ్మాండంగా బయటకు వచ్చారు, ఆవిడ మీద రుజువు కాలేదు.
కానీ వీళ్ళ ప్రభుత్వంలో కేసులో ఉన్నవాళ్ళు విదేశాలకు పరారయ్యారు సార్. ఉద్యోగులకు ఉద్యోగాలను వదిలేసుకొని విదేశాలకు పరారయ్యారు. ఎక్కడున్నాడు ఆ శ్రీనివాసం తీసుకురమ్మనండి. విదేశాలకు పరారయ్యారు ఏకంగా. అంటే దేని గురించి, ఏ కేసు గురించి మీరు ఇక్కడ చంద్రబాబు నాయుడు యొక్క కేసులో రైట్ మీరు అనేది చంద్రబాబు స్కిల్ నాయుడు కేసు యొక్క కేసులో సమాధానం చెప్పాల్సి వస్తుందని విదేశాలకు వెళ్ళి తలదాచుకున్నారు. అంటే దేశమే వదిలిపెట్టి ఖండాంతరాలకు పోయారు. నిజాలుగా మాట్లాడండి సార్. శ్రీనివాస్ రెడ్డి గారు ఒక అదే విధంగా కొరియర్ అని ఒక చక్కటి మాట చెప్పారు మీరు సురేష్ గారు. నిజంగా కొరియర్ సర్వీసే వాళ్ళు చేసేది. వాలంటీర్స్ ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో ఇచ్చిన దాన్ని ఆ యొక్క లబ్ధిదారులకు చేరుస్తూ ఉంటారు. ఈ రోజున ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు నేను 1 గంట వరకు ఆ మీటింగ్ లో ఉండగానే మీ ప్రతినిధి నాకు కాల్ చేశారండి. నేను వాస్తవంగా నా ప్రతిపాడు కాన్స్టిట్యున్సీకి ఎలక్షన్ అబ్జర్వర్ గా ఉన్నాను. మేము అక్కడ ఒక 500 మందితో సమావేశం పెట్టాము. ఒక్క వాలంటీర్ కానీ ఒక డ్వాక్రా మహిళ కానీ లేరు. కేవలం పార్టీ కార్యకర్తలను మేము పిలుచుకున్నాం. ఎన్నికల కార్యకలాపాలు చూడటం కోసం, వాళ్ళకి దిశానిర్దేశం చేయడం కోసం పార్టీ కార్యకర్తలను మేము పిలుచుకుంటాం. పార్టీ కార్యకర్తలే రేపు సిద్ధం సభలో కూడా 4వ సభలో కూడా చాలా క్లియర్ గా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. పొరపాటును కూడా డ్వాక్రా మహిళలను కానీ మెప్మా వాళ్ళని కానీ ఎవరిని కూడా మహిళల్ని ఎంటర్టైన్ చేయొద్దు, తీసుకురావద్దు. ప్యూర్ గా కార్యకర్తలను మాత్రమే తీసుకొని రండి. కార్యకర్తలకి దిశానిర్దేశనం చేద్దాము. మనము రేపటి ఎన్నికల్లో ఎట్లా ఫేస్ చేయాలనే దాని విషయం సిద్ధపరుద్దాము. వాళ్ళని సిద్ధం అని చెప్పే విధంగా వాళ్ళ నోటి వెంట జగన్మోహన్ రెడ్డి గారి సందేశం వినిపించి సిద్ధమా అని అడిగితే మేము సిద్ధమేననే విధంగా చేయటమే ఇక్కడ మా ఉద్దేశం. మరి అంతేగాని సైన్యం వాలంటీర్లు తీసుకునే వెళ్ళే పరిస్థితి మా దగ్గర ఉండదండి. వాలంటీర్లు మా సైన్యం అంటే దాని అర్థం ఏంటి సార్? మీ సైన్యం ఏంటి? ప్రజల సైన్యం వాళ్ళు. వాలంటీర్లు అనేవాళ్ళు ప్రజల డబ్బులతో ప్రజలకు సేవ చేస్తున్న వ్యక్తులైనప్పుడు వాలంటీర్లు మా సైన్యం అనే మాట ఎలక్షన్ ముందు చెప్పడం అంటే దాని అర్థం ఏంటి చెప్పండి. ఒకటి. రెండో విషయం కూడా చెప్తాను. నేను ఇందాక చెప్పింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గవర్నమెంట్ అని అనలేదండి. నేను ఐఏఎస్ స్థాయి ఆఫీసర్లే ప్రభుత్వాల యొక్క ఒత్తిళ్ళకి ఇబ్బంది పడి జైలు శిక్షలు అనుభవించిన పరిస్థితి కేంద్రంలో రాష్ట్రాల్లో కూడా జరిగినాయి. అలాంటిది ఒక చట్టబద్ధం లేనటువంటి 5,000 రూపాయలు జీతం తీసుకునేటువంటి వాళ్ళు, చిన్న స్థాయి వాళ్ళు, వాళ్ళకి ఆలోచన కూడా ఉండదు. ఇలాంటి వాటిలో ఇరుక్కుపోతే ఆ కుటుంబాల పరిస్థితి ఏంటి అనే విధంగా ఒకటి మాట్లాడాను నేను. అంటే నేను ఎందుకన్నా అంటే మీరు ఇందాక కొరియర్ అని అన్నారు. కొరియర్ తీసుకొచ్చిన వ్యక్తిని మనం గుమ్మం లోపలికి తీసుకురామండి. ఎందుకంటే ఎవరో ఎక్కడి నుంచి వస్తారో ఏమో తెలియదు, కొరియర్ తీసుకుంటారు, సంతకం పెడతారు. కానీ ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ ఏమైందంటే ప్రతి నెల, ప్రతిరోజు లేదా ఏదైనా అప్లికేషన్స్ విషయంలో కానీ కనెక్టివిటీ వీళ్ళు కుటుంబాలతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో అయిన సమయంలో దాంట్లో అతను లోపలికి రావడం, గుమ్మంలోకి రావడం కానీ, మన ఇంట్లోకి రావడం కానీ, ఇంట్లో సభ్యుడిగా కానీ రావడం జరిగినప్పుడు మీరు ఏ విధంగా అయితే వాలంటీర్ల యొక్క విజయాలు మీ యొక్క అకౌంట్లో వేసుకుంటున్నారో వాలంటీర్లతో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ని కూడా మేము సరి చేసుకుంటామనే మాట మీరు ఎందుకు అనలేకపోతున్నారు? వాలంటీర్ యొక్క విజయాలు వీళ్ళు వెళ్తున్నారు, పెన్షన్స్ ఇస్తున్నారు అని అంటున్నారు. పెన్షన్స్ ఇస్తున్నారు, వాలంటీర్ వ్యవస్థ వలన కొంత మంచి జరిగిందన్నమాట నేను ఇందాక ఫస్ట్లోనే చెప్పాను. అట్ ద సేమ్ టైం ఒక వ్యవస్థ అనేటువంటిది కొత్తగా ఏర్పాటు చేసినప్పుడు దాంట్లో మైనస్లు ఉంటాయి, ప్లస్లు ఉంటాయి. మైనస్లు మేము సరి చేసుకుంటాం, ఎలక్షన్లో మేము వాళ్ళు వాడడం. అవసరమైతే మనం ఎలక్షన్ వచ్చిందంటే ప్రాణం లేనటువంటి బొమ్మలకే ముసుగులు దొరుకుతున్నాం ఎలక్షన్ కోడ్తో. అలాంటిది అటు ఉద్యోగస్తులు కాకోకుండా ఇటు స్వచ్ఛంద సేవకులు కాకోకుండా ఉన్నటువంటి వాలంటరీ వ్యవస్థ మీద ఇన్ని ఉన్నాయి కాబట్టి మేము వాళ్ళని ఈ విధంగా నియంత్రిస్తాం, ఈ విధంగా మేము వెళ్తాం, మేము చేసినటువంటి అభివృద్ధి మాకు శ్రీరామ రక్ష అనే విధంగా మీరు ఎందుకు మాట్లాడతలేదు? మీరామో అదేవిధంగా ఒక స్థాయి ముఖ్యమంత్రి స్థాయి లాంటి వ్యక్తి మీటింగ్ పెట్టినప్పుడు డ్వాక్రా మహిళల్ని వాలంటీర్లు పడే కష్టం నేను కళ్ళారా చూశానండి. నేను ఇది పార్టీ పరంగా చెప్పడం కాదు, వాళ్ళు ఎంత టెన్షన్ పడిపోయి అమ్మ రండి రాపోతే రేపొద్దున మీకు ఆగిపోతాయి అనే పరిస్థితి మాత్రం నేను కళ్ళారా చూశాను. ఇది నేనేదో వేరే పార్టీ రకంగా నేను బ్లేమ్ చేయను. అంత ఒత్తిడి అనేటువంటిది వాలంటీర్ల మీద వేయకూడదు, డ్వాక్రా మహిళల మీద వేయకూడదు. వాళ్ళు వచ్చి ఆ ఎండల్లో పడి సమస్యలిపోయి మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంటే నానా రకాలండి. మేమేమంటామంటే మీరు ఇందాక చెప్పారు, డీజీపీ స్థాయి
ఏ, పోలీస్ ఆఫీసర్ గారు మొత్తం వివరణ ఇచ్చారంటున్నారు. అదేదో సాక్షిలో ఒక మూల వచ్చిందంటున్నారు. మనం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పథకాలని పెద్ద పెద్ద ఫ్రంట్ పేజీలో యాడ్లు వేసినట్టుగా అదేవిధంగా అవి పథకాలు కోట్లు ఖర్చు పెట్టండి ఈనాటికి ఇస్తున్నారు, జ్యోతికి ఇస్తున్నారు కదా, అదేవిధంగా వీటిని కూడా మీరు ఫ్రంట్ పేజీలో వేసి ఈ విధంగా వచ్చింది మీరు ఈ విధంగా జాగ్రత్తగా ఉండండి, వాలంటరీ వ్యవస్థలో ఇలా ఉందని చెప్పి మీరు ప్రజలను ఎందుకని అప్రమత్తం చేయలేకపోతున్నారు? సాక్షి పేపర్ ఇప్పుడు సాక్షి పేపర్ అనేటువంటిది నిజం రాసినా కొంతమందికి అబద్ధంగా ఉంటుంది, ఈనాడు జ్యోతి నిజం రాసినా కొంతమందికి అబద్ధంగా ఉంటుంది. ఇవాళ న్యూస్లు ప్రచురించిన తర్వాత అమ్మటం కాదు, ముందే అమ్ముడిపోతున్నాయి అన్న విషయం జగమెరిగిన సత్యం. ఇయ్యాల ఏ పార్టీలకు ఆ పార్టీలు కొమ్ముకు వస్తున్నాయి అన్నట్టు. మనం వ్యవస్థల్ని స్ట్రాంగ్ చేసేప్పుడు ఇలాంటివి జరిగినప్పుడు ఇలాంటివి జరగవు, ఇక నుంచి మేము ఈ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాం అని చెప్పి నియంత్రణ అనేటువంటిది ఎక్కడ ఉంది? సాక్షాత్తు ఎమ్మెల్యేలే మాకేమీ పవర్స్ లేవు, ఏదైనా కానీ వ్యవస్థ ప్రజాప్రతినిధిగా ఎన్నికైనటువంటి వ్యక్తులకే ఈరోజు దిక్కులేని పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితుల్లో వాలంటరీ వ్యవస్థను మీరు పూర్తిగా వాలంటరీ వ్యవస్థ మీదే బేస్ అయిపోతే ప్రజలకు ఏ విధమైనటువంటి భద్రత మీరు ఇవ్వగలరు అనేటువంటిది మా ప్రశ్న. చట్టబద్ధం లేనటువంటి ఉద్యోగస్తులకి. ఓకేనండి, వాలంటీర్లే మా సైన్యం అని మా ముఖ్యమంత్రి ప్లస్ ఆంధ్రప్రదేశ్ మా పార్టీ అధ్యక్షుడు ప్లస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిన మాటని నేను కూడా రీఇటరేట్ చేస్తున్నాను. ఆయన అన్నది ఏంటంటే వాలంటీర్లే మా సైన్యం అనే మాట ఏంటంటే ఇంటింటికి మీకు మేలు జరిగిందంటేనే మాకు ఓటేయండి అన్నాము. ఆ మేలు జరగడానికి కారకులైనటువంటి వారధులుగా నిలిచిన వాళ్ళు మా వాలంటీర్లు. కాబట్టి అంటే వాలంటీర్లు ఎవరికి చెప్తే కాదండి, నిజంగా లబ్ధిదారులకు మేలు జరిగిందా లేకపోతే వాలంటీర్లు ఎవరికి చెప్తే వాళ్ళకి మేలు జరిగిందా? ఇప్పుడు మీరు చెప్పేది ఎలా ఉందంటే వాలంటీర్ల వల్ల మేలు జరగలేదంటే లబ్ధిదారుడు ఆ పథకానికి అతను అర్హుడైతే తెలుగుదేశమా కాంగ్రెసా జనసేనని కాకోకుండా లబ్ధిదారునికి లబ్ధి జరగాల్సినటువంటిది వాస్తవం. మీరేమన్నారు? వాలంటీర్ ద్వారా జరిగింది కాబట్టి మాకును వాటర్కి మధ్య వాలంటీర్ భక్తుడికి దీనికి మధ్య మనకు అంబికా దర్బార్ వస్తున్నట్టుగా మీరే ఒప్పుకున్నారు. మేము అనేది ఏంటంటే వాలంటీర్ల వ్యవస్థ అనేటువంటిది దానికి ఉండకూడదు. నేను చెప్పేది మీకు ఇచ్చామా లేదనేది ఒకసారి చూడండి. సాచ్యురేషన్ ప్రకారం ఇచ్చి మేలు జరిగింది అనుకుంటేనే మాకు ఓట్లు వేయండి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. తర్వాత వాలంటీర్లు అనేవాళ్ళు వైసీపీకి సైన్యం కాదు. వీళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రజల యొక్క డబ్బుతో గౌరవ వేతనంగా తీసుకుని పనిచేస్తున్నటువంటి గౌరవంగా సేవ చేస్తున్నటువంటి వ్యక్తులు. మీరు దాన్ని అంతవరకే ఉంచండి. వాలంటీర్లు వైసీపీ సైన్యం మా సైన్యం అనే మాట మాత్రం ఎలక్షన్ టైంలో రాకూడదనేటువంటిది మా యొక్క ప్రధానమైనటువంటి ఆరోపణ. మీరు దాన్ని ఏకీపిస్తారా వ్యతిరేకిస్తారా? వాలంటీర్లు మా సైన్యం అనేటటువంటి జగన్మోహన్ రెడ్డి మీరేమంటున్నారంటే వాలంటీర్లలో తప్పు చేశారు అనేటటువంటి దాన్ని విశాఖపట్నంలో ఒక మహిళని చంపేసినటువంటి ఉదంతాన్ని కూడా మీరు చెప్పారు. దాన్ని ప్రూవ్ చేయటం కూడా జరిగింది. దాన్ని మాత్రం అన్ని పత్రికలు ఇచ్చారు. సాక్షి కాకుండా మిగతా పత్రికల్లో కూడా వచ్చింది. అతనే భర్తే స్వయంగా బయటకు వచ్చి అతను వాలంటీర్ కాదు, మా దగ్గర పని చేసుకుంటానని నమ్మించి మమ్మల్ని మమ్మల్ని మోసం చేశాడు అని చెప్పేసి ఆయన చాలా క్లియర్ గా చెప్పాడు. అతను వాలంటీర్ కానే కాదు. ఇక్కడ వాలంటీర్ కి ఇందాక మీరు ఏమన్నారంటే కొరియర్ బాయ్ కి వాలంటీర్ కి తేడా మీకు చాలా స్పష్టంగా తెలుసు, కానీ తెలియనట్టుగా. వాలంటీర్ ఎక్కడి నుంచి వస్తాడండి? మన 50 ఏళ్లలో ఒకడు వాలంటీర్. కొరియర్ అనేవాడు ఎవడో ఏంటో మనకు తెలుసా? మన 50 ఏళ్లలో మన తెలుగు వాళ్ళ సంస్కృతి ఏంటి మనకు తెలిసిన వాడిని ఇంట్లోకి పిలుస్తాం. కొరియర్ బాయ్ అనేవాడు ఎవడో మనకు తెలియకుండా మనం ఇంట్లోకి రానిస్తామా? కానీ ఇక్కడ 50 మందిలో మనలో ఒకడైనటువంటి ఆడపిల్లని కానీ మనలో ఒకడిని కానీ వేస్తున్నాం, కానీ ఏ ఊరు ఎక్కడి నుంచో తీసుకొచ్చి చేయట్లేదు కదా. అదొకటి అర్థం చేసుకోండి. వాలంటీర్లని ఎన్నికల్లో వాడుకోవటం జరగదు.
శ్రీనివాసరెడ్డి గారు, మీరు చాలాసేపటి నుంచి ఇదే మాట మాట్లాడుతున్నారు. అలాగే మీరు కూడా చాలా క్లియర్గా చెప్పారు. మీరు ప్రొద్దుటూరుకి సంబంధించి ఇన్ఛార్జ్ బాధ్యతలు చూస్తున్నారు. మీరు చాలా కేటగిరీగా ప్రతిపాడు మీరు కేటగిరీలుగా ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాను. నేనైతే పర్సనల్గా ఎట్టి పరిస్థితుల్లోనూ డ్వాక్రా మహిళలను కానీ వాలంటీర్ వ్యవస్థలను కానీ వీటిని ఎటువంటి కానీ మీ వరకు మీరు అలా ఏమన్నా చేస్తున్నారేమో అది రేపు మేము చూస్తాము. అది ప్రాక్టికల్గా జరుగుతుంది లేదు. సురేష్ గారు చిన్న విన్నపం, అడ్డుపడుతున్నాను అనుకో. నేను కాదు సార్, మొన్న ఒంగోలులో మా 43 నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్యేలు ప్లస్ అబ్జర్వర్స్, ఒక ఎమ్మెల్యే ప్లస్ అబ్జర్వర్, మా పత్తిపాడు ఎమ్మెల్యే అభ్యర్థి కిరణ్ కుమార్, నేను అబ్జర్వర్ని, మేమిద్దరం కూడా వెళ్ళాలి సార్. 43 రోజులు 86 మంది మేము వెళ్ళాము. మాకు మా పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు అయినటువంటి విజయసాయి రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాలు. గ్రౌండ్ రియాలిటీ అలా ఉందంటారా? గ్రౌండ్ రియాలిటీ అలా ఉంటే గనక కాదు, అనేక రకాలైనటువంటి విజువల్స్ బయటకు వచ్చే అనేక సందర్భాల్లో ఏ రకంగా బస్సుల్ని కానీ లేకపోతే ప్రభుత్వ వ్యవస్థలను కానీ ఈవెన్ సామాన్య ప్రజానికానికి కూడా వారి దైనందిన కార్యక్రమానికి కూడా ఆటంకం కలిగిస్తూ అనేక రకాల సందర్భాల్లో మీ సభలు కానీ మీరే కాదు, ఏ సభలు జరిగినా అటువంటిదే. కాబట్టి ప్రభుత్వ తరపున కనుక ఒక కార్యక్రమం నిర్వహిస్తే ఇక అన్ని వ్యవస్థలు కూడా సమూలంగా దాన్ని సక్సెస్ చేయడానికి పనిచేస్తాయి. అటువంటి సందర్భాలు చూసాం. ఇంకోటి నేను చాలా స్పెసిఫిక్గా చెప్తాను, ఇలాగ బీటింగ్ అబౌట్ ద బుష్ కాకుండా నేను చాలా స్పెసిఫిక్గా, మీ నాయకుడే జగన్మోహన్ రెడ్డి గారు ఒకానొక సందర్భంలో తాడేపల్లిలో జరిగినటువంటి ఒక మీటింగ్లో మనకి 4 లక్షల మంది సైన్యం ఉన్నారు. మీరంతా కాకుండా వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ముఖ్య నాయకులు కాకుండా మనకు 4 లక్షల మంది సైన్యం గ్రౌండ్ లెవెల్లో ఉన్నారు. 2.5 lakh యాజ్ వాలంటీర్స్ అండ్ 1.5 lakh సచివాలయ సిబ్బంది అని చెప్పేసి. మరి దీనికి ఏం ఆన్సర్ చెప్తారు సార్ మీరు? మీ వరకు మీరు చెప్పింది చాలా బాగుంది. అలా జరిగితే కనుక అలాగే ఉండాలి. బట్ అలా ఉంటుందా గ్రౌండ్ లెవెల్లో? మీ నాయకుడు ఉదహరించింది నేను చెప్పాను. మా నాయకుడు ఉదహరించింది ఏంటంటే సచివాలయ ఆ రోజు యాక్చువల్లీ ఒక నిమిషం మీకు గుర్తు చేస్తాను. ఇట్స్ ఏ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇన్ తాడేపల్లి. అందరూ మీ వైసీపీ ముఖ్య నాయకులంతా కూర్చున్నప్పుడు ఆయన ఒక స్టిక్ తీసుకొని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేస్తూ చెప్పినటువంటి మాటలు ఇవి మీడియాలో ప్రముఖంగా అందరూ చూసింది. నేను సురేష్ గారు, మీరు అబద్ధం చెప్తున్నారంటలా. ఆ 4 లక్షల మంది ఏదైతే ప్రభుత్వ పరంగా మనం ఇచ్చినటువంటి ఉద్యోగాలు, శాశ్వత ఉద్యోగాలుగా ఇచ్చినటువంటి 1,34,000 మంది కానివ్వండి, అదేవిధంగా 1,62,000 మంది 2,62,000 మంది వాలంటీర్స్ కానివ్వండి, వీళ్ళు నిరంతరం ప్రజలకు అందిస్తున్నటువంటి సేవలు అనేవి ఉన్నాయే మన ప్రభుత్వానికి నైతిక బలాన్ని ఇస్తాయి, నైతిక మద్దతు ఇస్తాయి. ప్రజలందరూ కూడా, వీళ్ళ సేవలు పొందినటువంటి ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీకే ఓటు వేస్తారు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి సారాంశం. దాన్ని వాళ్ళు పని చేస్తారని కాదు, అంటే మిగిలినటువంటి పని కాదు సార్. రాష్ట్రంలో పని వల్ల, ఇప్పటి వరకు చేసినటువంటి ఆ పని వల్ల ఆల్రెడీ ప్రజలు మన వైపు డైవర్ట్ అయి ఉన్నారు, ప్రజలు మనకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట. ఈ వాలంటీర్లు కాకోకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా రెవెన్యూ లేకపోతే మిగతా ఉన్నటువంటి శాఖలకు సంబంధించిన ఉద్యోగస్తులు వీళ్ళందరి యొక్క సేవలు ప్రభుత్వానికి పనిచేయవా? ప్రభుత్వం తరపున వాళ్ళంతా సేవలు చేయలేదా? వీళ్ళే చేశారు సేవలు. 4 లక్షల వాలంటీర్ల యొక్క సేవలే మనల్ని విజయ తీరాలకి దాటిస్తాయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారని అంటున్నారు మీరు. వీళ్ళు కాకోకుండా ఒక బలమైన వ్యవస్థ మనకి పంచాయతీరాజు, రెవెన్యూ, అలాగే అనేక రకాల విద్యా వ్యవస్థ అనేకమైనటువంటి ఉంటాయి. వాళ్ళందరినీ కూడా నిర్వీర్యం అయిపోయి ఇలా ఓన్లీ వాలంటీర్ వ్యవస్థే మనల్ని విజయ తీరాలకి మన ద్వారా ఎన్నికైనటువంటి శాసనసభ్యులు, మన ద్వారా వచ్చినటువంటి మంత్రులు, మన ద్వారా వచ్చినటువంటి పంచాయతీ సర్పంచి లేకపోతే ఎంపీపీ, జడ్పీటీసీ వీరి యొక్క సేవలు ఏవి కూడా మనల్ని విజయ తీరాలకు దాటించలేవు. ఓన్లీ మనకి వాలంటీర్ల యొక్క 4 లక్షల వాలంటీర్లే మన విజయ తీరాలకు దాటిస్తాయి అంటే దాని అర్థం ఏంటి? చిన్న లక్ష్మణ రేఖని మీరు గమనించలేకపోతున్నారండి. ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా మనం చేసినటువంటి మేళ్ల వల్ల మనం
ప్రజలకి కల్పించినటువంటి సౌకర్యాల వల్ల మీరు చాలాసేపు మన వైపు అడిగారు. ప్రజలు ఉన్నారనేది జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. మీరు చెప్పినటువంటి రెవెన్యూ ఉద్యోగస్తులు, నేను కూడా ఒక టీచర్నే, కాకపోతే ఇప్పుడు మాజీ టీచర్ని వాలంటరీగా మానేశాను పార్టీకి ఫుల్ టైం వర్క్ చేయటం కోసం. శ్రీనివాసరెడ్డి గారు మీరు టీచర్ అన్నారు కాబట్టి, అంటే ఐ మీన్ టీచర్ గా రిటైర్ అయ్యాను అంటున్నారు కాబట్టి వాలంటీర్ రిటైర్మెంట్. జనరల్గా మనం ప్రతిసారి కూడా పోలింగ్ బూతుల్లో అలాగే ఎలక్షన్ విధుల్లో చూసేది టీచర్లనే. ఈసారి టీచర్లు విధుల్లో పాల్గొంటున్నారా లేదండి? టీచర్లు ఎన్నికల కమిషన్ విధించిన విధంగా ఎవరికైతే డ్యూటీలు వేస్తాయో వాళ్ళు వెళ్తారు. అయితే ఇక్కడ మా ఉద్దేశం ఏంటంటే, గతంలో టీచర్స్ కి ఏదైతే ఇంత వర్క్ అనేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు సంస్కరణల్లో భాగంగా నాడు నేడు కార్యక్రమాల ద్వారా కానీ ఏదైనా సరే పాఠశాలలన్నింటినీ కూడా శిథిలావస్థలో ఉన్నటువంటి పాఠశాలను కూలగొట్టి కొత్త పాఠశాలను కట్టించి దాదాపు 16,000 కోట్ల రూపాయల పైన ఖర్చు చేసి 40,000కు పైగా పాఠశాలను 43,000 పాఠశాలను సిద్ధం చేసిన తర్వాత వాళ్ళకి ఇంత ఖర్చు మనం విద్యారంగంలో చేస్తున్నప్పుడు వాళ్ళందరి కోసం ఎక్కువగా పని చేయించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అందువల్ల వాళ్ళకి ఆ విధమైనటువంటి వర్కే ఉంటుంది. అది సమ్మర్ కాబట్టి వాళ్ళకి అవకాశం ఉంటే వాళ్ళ డ్యూటీస్ వాళ్ళకి వేస్తారు. వాళ్ళకి డ్యూటీలు వేయరు. టీచర్స్ కి డ్యూటీలు వేస్తే టీచర్స్ అందరూ యాంటీగా ఉంటారు. ఈ మధ్యన నేను రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయుల సదస్సుని గుంటూరులో నేను కండక్ట్ చేయడం జరిగింది. మీకు వాట్సాప్ చేస్తాను. హాజరైనటువంటి వివిధ సంఘాల టీచర్స్ అందరూ కూడా వాళ్ళు చూపించినటువంటి జాబ్ సాటిస్ఫాక్షన్, వర్క్ సాటిస్ఫాక్షన్, జగన్మోహన్ రెడ్డి లాంటి ఏదో ఉన్నతమైనటువంటి ఆశయాలు కలిగినటువంటి వ్యక్తి ఉండబట్టే మేము తృప్తిగా ఉన్నాం, ఈ రోజున మేము జాబ్ సాటిస్ఫాక్షన్ పొందుతున్నాం అని చెప్పినటువంటి పరిస్థితి. ఎక్కడో ఒకళ్ళో ఉంటారండి, ఏది అంతకుముందు ఒక విధానానికి అలవాటు పడిపోయి సంతకాలు పెట్టేసి బయటకు వెళ్ళి పనులు చేసుకున్నటువంటి రోజుల నుంచి ఈ రోజున కష్టపడి పని చేయాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నందుకు సంతోషంగా ఉండేటటువంటి టీచర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రాక్టికల్ గా రేపు మీకు అర్థమైద్ది. ప్రచారం వేరు, వాస్తవం క్షేత్రస్థాయిలో జరుగుతున్నది వేరు సార్. ఉదాహరణకి మా నల్లపాడు గ్రామం తీసుకోండి సార్. మా నల్లపాడు గ్రామంలో శిథిలావస్థలో ఉన్న రేకులతో ఉన్నటువంటి పాఠశాల ఈ రోజున 2 అంతస్తుల మీకు వీడియో కూడా పంపిస్తారు, ఫోటో తీసి 2 అంతస్తుల భవనంతో విరాజిల్లుతా ఉంది. మాకు అసలు ఆసుపత్రే లేదండి. అటువంటిది 40 పడకల ఆసుపత్రిని నిర్మించి శంకుస్థాపన చేసింది మేమే, ప్రారంభోత్సవం చేసింది కూడా మేమే. ఏ గ్రామం తీసుకున్నా సరే రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి దారి లేదు మాకు. తెలుగుదేశం హయాంలో గత 5 ఏళ్లలో బ్రహ్మాండంగా దారిని శ్రీనివాసరెడ్డి గారు, మీరు ఏ విషయాన్నైనా కూడా మేమంతా చాలా రూల్స్ ప్రకారంగా అన్నీ ఫాలో అవుతున్నాం అని చెప్పేసి మీరు చెబుతున్నారు. అలాగే జరగాలని కోరుకుంటాం. కానీ మీకులాగా మాత్రం మీ పార్టీలోని కొంతమంది సీనియర్ నాయకులు కానీ ఈవెన్ అధిష్టానంలో ఉన్న వాళ్ళు కూడా ఆ రకమైన వ్యాఖ్యలు చేసిన సందర్భాలు, అందు గురించి ఈ డిస్కషన్ అంతా అనేక సందర్భాలను కోట్ చేయాల్సి వస్తుంది. వాస్తవం మీరు అనేది కొంత దాంతో పాటుగా నేను ఒక్కదాంతో ఇక చివరికి ఇంటికి వచ్చేసాము. నేనేమంటున్నానంటే రీసెంట్గా సార్, ఇంతకుముందు చాలా సందర్భాల్లో చెప్పారు, మీరు అనొచ్చు లక్ష్మణ్ రేఖల్ని మీరు పసిగట్టలేకపోతున్నారు. మా ధర్మాన్ని మాట్లాడినా లక్ష్మణ్ రేఖ, అక్కడ ఒక లక్ష్మణ్ రేఖ ఉంది. మా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా ఒక లక్ష్మణ్ రేఖ ఉంది. మరి వాళ్ళకి తెలుసో తెలియదు అక్కడ లక్ష్మణ్ రేఖ గీసామని. మీరైతే మాత్రం చాలా తెలివిగా లక్ష్మణ్ రేఖలు గీసేసి మాకు చెప్తున్నారు. కానీ రైట్, నేనే కాదంటలేదు, మిమ్మల్ని తప్పు పట్టట్లేదు, అలాగే ఉండాలి కూడా, ఉంటే మంచిదే. కానీ వారం క్రితమే మంగళగిరిలో ఈ రకమైన బూత్ స్థాయిలో ఎంతవరకు సన్నద్ధతతో ఉన్నారని చెప్పేసి జరిగిన ఒక మీటింగ్లో మీరు అఫీషియల్గా మీ డాక్యుమెంట్లో మేము సిద్ధం, మా బూత్ సిద్ధం అని చెప్పేసి ఒక టైటిల్ పెట్టుకొని దాంట్లో బూత్ లెవెల్లో కమిటీలు వేసుకొని ఆ కమిటీల్లో రకరకాల పొజిషన్స్ దాంట్లో మెన్షన్ చేసుకుంటూ దాంట్లో వాలంటీర్లను కూడా చోటు కల్పించారు. దానికి మీరేం సమాధానం చెప్తారు? ఇవి ప్రతిపక్షాలు అనేక మీడియా ఛానల్స్లో స్పెసిఫిక్గా చూపించగలిగాయి విత్ ప్రూఫ్. మీరు దీనికి ఏం చెప్తారు? ఇదొక్కడే ఆన్సర్ చేయండి చాలు. అది అలా జరగకూడదని చెప్పేసి మీరు ఒప్పుకుంటారా, లేదా అక్కడ కూడా ఒక లక్ష్మణ్ రేఖ ఉందని చెప్పేసి మీరు ఏమన్నా పేపర్ మీద ఒక గీత గీస్తారా వాలంటీర్స్ కి? ఉండాలి, ఇక్కడ ఐడి కార్డు ఉండాలి. మొన్న బూత్
మేము సిద్ధం మా బూత్ సిద్ధం అని ఉందా? ఉంటే మేము చూపించండి సిద్ధం సార్. మా బూత్ ఉంటే ఐడి మంచిది. కార్డు కాదు మేము సిద్ధం మా బూత్ సిద్ధం అనేటటువంటి కార్యక్రమానికి నియోజకవర్గానికి ఒక్కొక్క నియోజకవర్గానికి కేవలం 10 మందికి మేము ఐడి కార్డులు ఇచ్చామండి. ఈ 10 మందిలో ఎమ్మెల్యే గారు, అబ్జర్వరు, ఆ తర్వాత పార్టీలో వివిధ హోదాల్లో ఉన్నటువంటి వ్యక్తులు తప్ప వాలంటీర్లు లేరు అక్కడ. లేకపోతే ఎవరు లేరు. మీరు ఏదో మీడియాలో చూపించామంటున్నారు. ఎవరు ఉంటే నాకు క్లిప్పింగ్స్ పెట్టండి. ఎక్కడ కూడా అసలు వాలంటీర్లు అనేది మంగళగిరి సమావేశానికి రాలేదండి. వాళ్ళు వచ్చారని నేను అంటలా. వాళ్ళు రాకుండానే ఆ కమిటీలో ఆ పర్టికులర్గా ఆ బూత్ స్థాయిలో ఆ బూత్కు సంబంధించినటువంటి ఏరియాకి సంబంధించి వాలంటీర్ కూడా ఉంటారు అని చెప్పేసి దాంట్లో మెన్షన్ చేశారని చెప్పేసి మీడియాలో వచ్చింది. అంటే ఒకటి సార్, వాలంటీర్ల సేవలని వినియోగించుకోండి. వాలంటీర్ల ద్వారా ఎవరు ఏంటి అనే విషయాన్ని సమాచారాన్ని మీరు, ఎందుకంటే ఇప్పుడు నేనున్నాను సార్, నా ఊరి సంగతి నేను చెప్తాను. ఒక మండల స్థాయి నాయకుడిగా నేను వెళ్ళినప్పుడు, ఒక మండలానికి వెళ్ళినప్పుడు నాకు పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ రాదు. ఆ ఇన్ఫర్మేషన్ కోసం అవసరమైతే వాలంటీర్స్ దగ్గర సమాచారం తీసుకోండి అనే విషయం చెప్పుంటారేమో, అంతే తప్ప ఎలా తీసుకుంటారు వాలంటీర్స్ ఎవరు అదే సార్ మేము చెప్పేది అదే. వాలంటీర్ దగ్గర నుంచి మీరు ఒక రాజకీయ నాయకుడు ప్లేస్లో ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. మీరు ఒక రాజకీయ నాయకుడు ప్లేస్లో ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. అదేవిధంగా ఒక సంఘ విద్రోహ శక్తులకు కూడా అదే విధంగా అది బయటికి వెళితే ప్రజలకు ఇబ్బందికరమా అనేటువంటి మాటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. మీరు ఎలా తీసుకుంటారు వాలంటీర్ల దగ్గర? వాలంటీర్లు అనేవాళ్ళు గవర్నమెంట్ తరపున, ప్రజల తరపున 5,000 రూపాయలు, ప్రజల యొక్క 1,550 కోట్లు ఖర్చు పెడుతూ వాళ్ళకి నెలకు 5,000 జీతం ఇచ్చు ప్రజల డబ్బులోంచి తీసిస్తున్నటువంటి వాలంటీర్ల దగ్గర నుంచి మీరు పార్టీ పరంగా అఫీషియల్గా మీరు డైరెక్ట్ దోవలో మీరు వాళ్ళని తీసుకుని వాళ్ళ దగ్గర నుంచి మీరు ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారంటే వాలంటీర్ వ్యవస్థను మీరు డైరెక్ట్గా దుర్వినియోగం చేస్తున్నట్టే కదా. మీరేమన్నా మిగతా పార్టీ వాళ్ళందరికీ ఇవ్వడానికి దానికి సంబంధించిన ఎంఆర్ఓలు ఉంటారు. మీకేదన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే రెవెన్యూ శాఖ ఉంటుంది. జనాభా ఎంతమంది ఉన్నారు, ఏ ఇంట్లో ఎవరు ఉన్నారు అనేటువంటిది మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే, వాటర్ లిస్ట్ కావాలంటే రెవెన్యూ శాఖ ఉంటుంది. అలాగే పంచాయతీల్లో ఈవోలు ఉంటారు, వీళ్ళు ఉంటారు. మీరు అసలు డైరెక్ట్గా వాలంటీర్ల దగ్గర నుంచి తీసుకుంటాం అంటే మేము చెప్పేది అదే. మీరు గీసినటువంటి లక్ష్మణ రేఖ అనేటువంటిది చిన్నగా కనపడుతుంది మీకు. ఆ లక్ష్మణ రేఖ దాటినటువంటి సీతాదేవి ఏ విధంగా అయితే ఖండాంతరాలు దాటి యుద్ధాలు జరిగినాయి, ప్రజలు నాశనం అయిపోయారో, మనకి గుట్టుగా ఉన్నటువంటి మన సమాచారాన్ని తీసుకెళ్ళిపోయి లక్ష్మణ్ రేఖలాగా దాటిచ్చేసి ఈ విధమైనటువంటి విఘాతకాలు, ఈ విధంగా ఉమెన్ ట్రాకింగ్, లేకపోతే ఉన్నటువంటి ఆడపిల్లల ఇబ్బంది, లేకపోతే వాళ్ళ యొక్క రేపు నుంచి తంబేసి వాళ్ళ యొక్క ఆస్తులను కూడా ట్రాన్స్ఫర్ చేసుకునే పరిస్థితి వచ్చేస్తుంది. మీరు చెప్పినట్టుగానే వాలంటీర్ల దగ్గర నుంచి సమాచారం మీరు ఎందుకు తీసుకోవాలి? వాళ్ళు అసలు ఏ విధమైనటువంటి ఆఫీసర్లు? వాళ్ళు ఎంఆర్ఓనా లేకపోతే ఈఓనా? మేము చెప్పేది అదేనండి. వాలంటరీ వ్యవస్థగానే చూడండి. వాళ్ళని మీరు వైసీపీ కార్యకర్తలాగా, వైసీపీ సైన్యంలాగా చూడబాకండి. రేపొద్దున వచ్చేటువంటి ఇబ్బందులకి ఐఏఎస్ ఐపీఎస్ లాంటి అధికారులే జైల్లోకి వెళ్లాల్సి వచ్చింది. రేపొద్దున వాళ్ళ జీవితాలు ఏమవుతాయి? బీటెక్లు ఎంటెక్ చదివినటువంటి పిల్లలు వాళ్ళ 5,000 రూపాయలు ఉద్యోగం కోసం చేస్తుంటే రేపొద్దున వాళ్ళ పరిస్థితి ప్రశ్నార్థకం అయిపోద్ది. రాజకీయాలు ఏముంది, ఈరోజు మీరుంటారు, లేకపోతే రేపొద్దున నేనుంటా. వ్యవస్థ స్ట్రాంగ్గా ఉండాలి, ప్రజలు స్ట్రాంగ్గా ఉండాలి. మనం మంచి చేస్తే మనకు ఓట్లు వేస్తారు, లేకపోతే మళ్ళీ చేస్తే వేస్తారు. నేను దాని గురించి మాట్లాడుతున్నా. ఇక్కడ వ్యవస్థలో లోపాలు కనబడుతున్నాయి, దాన్ని సరిదిద్దుకోండి అనేటువంటి భావన పవన్ కళ్యాణ్ గారు చెప్పినా, మేము చెప్పినా అదే చెప్తున్నాం సార్. మీరు చెప్పేది ఏంటంటే మొన్న ఫామ్లో వాలంటీర్ పేరు కూడా వాడుకున్నప్పుడు అది కరెక్ట్ కాదు. ఎన్నికల టైంలో మనం అందరినీ పక్కన పెట్టేస్తుంది ఎన్నికల కోడ్ రాగానే. అలాంటిది వాలంటరీ వ్యవస్థను మీరు ఎలా ట్రాక్ లైన్లోకి తీసుకొస్తారు, రైట్ లైన్లోకి తీసుకొస్తారు అనేటువంటిది పూర్తిగా వాలంటరీ వ్యవస్థ మీద మీరు ఆధారపడ్డారన్నది నిజం. ఇప్పుడు ఆంజనేయులు గారు మీరు చెప్పిన దానికి నేను ఒక నాయకుడిగా నేను ఆ ఊరు వెళ్ళినప్పుడు తీసుకుంటానన్నది వాలంటీర్ల దగ్గరికి వెళ్ళి నేరుగా వెళ్ళి నేను తీసుకోనండి. మాకు గృహ సారథులు అనేవాళ్ళు ఉంటారు. గృహ సారథులు అనేవాళ్ళు ఉంటారు. ప్రతి 50 మందికి ఒక వాలంటీర్ ఉన్నట్టుగానే ప్రతి 50 మందికి మాకు 2 గృహ సారథులు ఉంటారు. ఆ గృహ సారథులు కూడా ఆ ఊళ్ళో వాళ్ళే అయి ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి మేము సమాచారం తీసుకుంటాం. వాళ్ళు వాలంటీర్ల సహాయం అవసరమైతే తీసుకోండి అనే మాటని మా నాయకులు చెప్పారు. అర్థమైందా? గృహ సారథుల దగ్గర
అది గృహ సారథులు అంటే. మా గృహ సారథులు అనేది వేరు, వాలంటీర్లు వేరు. ఓకే సార్, గృహ సారథులను కూడా వైసీపీ ప్రభుత్వం నియమించుకున్న వాళ్ళేగా. వాళ్ళకు కూడా ఏమైనా వేతనం ఉందా? వాళ్ళకు కూడా ఏమైనా పర్సనల్ వేతనం ఉందా లేదా? లేదు. వాళ్ళు మీ యొక్క వైసీపీ సానుభూతి పరులు, వైసీపీ కార్యకర్తలని మీరు డైరెక్ట్ గా వాలంటీర్లకి లింక్ చేస్తున్నారు. మేమనేది ఏంటంటే, మనం గతంలో ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మనం ఒక ఎంఆర్ఓ వ్యవస్థ, ఒక ఎంఆర్ఓ, ఒక ఈఓ ఎందుకు పెట్టామంటే మన ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉంటుంది అన్నది. మీరు డైరెక్ట్గా గృహసారథుల ద్వారా వాలంటీర్ల దగ్గర తీసుకున్నారంటే దాని అర్థం ఏంటండి? అంటే నేను అడిగిన పాయింట్ మీకు అర్థం కావట్లేదు డైరెక్ట్గా. లేదు, ఆయనకి అర్థమైంది. ఇది ఒక సమాంతర వ్యవస్థ, ఒక ఆల్రెడీ ఉన్న వ్యవస్థకి ఒక సమాంతరంగా ప్రత్యామ్నాయంగా ఒక వ్యవస్థని వైసీపీ చాలా సక్సెస్ఫుల్గా ఫ్లోట్ చేయగలిగింది. ఇప్పుడు ఆ వ్యవస్థని ఆయన చెప్తున్నట్టుగా విత్ ఇన్ ద రూల్స్, విత్ ఇన్ ద బౌండరీసే వాడుతున్నామని చెప్పి చెప్తున్నారు. గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉందనేది ఇక మనం ఫ్యూచర్ చెప్తుంది. ఆల్రెడీ కొన్ని సంఘటనలు చూసాము, కొన్ని సందర్భాలు చూసాము. శ్రీనివాసరెడ్డి గారు, క్లోజింగ్ కామెంట్స్ ప్లీజ్, కంక్లూడ్ చేసేయండి. ఏది ఏమైనా గృహ సారథుల పనిని, వాలంటీర్ల పనిని మీరు జత కట్టవద్దు. గృహ సారథుల అనేది వాలంటీర్ల సహాయం తీసుకోవటం అనేది ఒక అడ్వాంటేజ్ మాకు అయితే అయి ఉండొచ్చు, విపక్షాలకు అడ్వాంటేజ్ లేదు అనుకోబాకండి. ఎందుకంటే మా పర్టికులర్ గా మా వార్డు వైసీపీ గృహ సారథులు కదా సార్, జనసేన పార్టీకి చెందినటువంటి వాళ్ళు, జనసేన పార్టీకి చెందినటువంటి వాళ్ళు 4 వాలంటీర్లు కాదు. మీరు అన్నట్లు ఒక నిమిషం నేనే శ్రీనివాసరెడ్డి గారు, మీరు చెప్పినట్టుగా గనక స్పోర్టివ్ స్పిరిట్ గా ఉంటే అసలు ఇంత గొడవ ఉండదు, ఇన్ని చర్చలు ఉండవు. అలాంటి పరిస్థితులు ఉన్నాయా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాల్లో? అక్కడ ఉన్నటువంటి గృహ సారథులు వైసీపీ గృహ సారథులు, వాళ్ళేమి వేరే పార్టీల గృహ సారథులు కాదు. వాళ్ళు వాలంటీర్లకి మీ పార్టీకి మధ్యలో ఒక నిజంగా మీరు చెప్పినట్టుగానే ఒక వారధి, గృహ సారథులేమో కానీ వాళ్ళు వారధుల్లాగా పనిచేస్తారు అనేది కేటగిరికల్గా తెలుస్తోంది. రైట్, ఎనీవే ఇట్స్ ఆల్ ద ప్లే విత్ ఇన్ ద గేమ్. ఓకే, మీరు బాగానే గేమ్ ఆడుతున్నారు. ఆ గేమ్ ఏంటి విత్ ఇన్ ద రూల్స్ ఆడాలని చెప్పేసి మేము కోరుకుంటాం, మీడియా కూడా. కాబట్టి ఇది ఎలక్షన్ టైం కాబట్టి వాలంటీర్ వ్యవస్థ ఇంకాస్త డెలికేట్ వ్యవస్థ కాబట్టి దాన్ని ఇటువంటి పరిస్థితుల్లో ఈ పోలింగ్ వ్యవహారాల్లో కానీ లేదంటే కనుక ఎలక్షన్ ఇంజనీరింగ్లో కానీ ఎంత మేరకు వాడాలో అంత మేరకు వాడాలో, అసలు వాళ్ళకి ఎటువంటి స్థానం ఉందనేది రేపు ఎలక్షన్ కమిషనే డిసైడ్ చేస్తుంది. ఇది వాళ్ళ టాప్ డిబేట్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ కృష్ణాంజనేయులు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ శ్రీనివాసరెడ్డి గారు. మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.